గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, మనకున్న సమస్య ఏమిటి, అది ఏ లగ్నమైనా ఏ రాశి అయినా సరే, ముఖ్యంగా మనకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకి అది క్లియర్ అవ్వడానికి మనము అమ్మవారి నామాల్లో లేకపోతే ఒక చిన్న తాంత్రిక సంబంధంగా ఏ పరిహారం చేసుకుంటే అది క్లియర్ అవుతుంది, దానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం. ఒక్కొక్క సమస్యరీత్యా శని భగవానుడు యొక్క స్థితి కనుక బాగోకపోతే, బాగున్నాడు అనుకోండి, అతను ఇచ్చినంత ధనయోగం ఎవరు ఇవ్వరు. అద్భుతమైన ధనయోగం, తరతరాలు తిని కూర్చొని తింటున్నా సరే తరగనంత ధనయోగాన్ని ఇస్తాడు శని భగవానుడు. కానీ అదే శని భగవానుడు కనుక పాడైతే దారిద్రాన్ని ఇస్తాడు. అంటే ఆయన ఏమి మన మీద కక్షగట్టి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క గ్రహము కర్మనందించేటువంటి గ్రహం. ఆ కర్మ ఎందుకు ఇలా వస్తుంది అంటే, పూర్వజన్మల్లో ఇంకొకరు దారిద్రాన్ని అనుభవించడానికి ఒక కారకుడు అయ్యావు. అంటే ఎలా కారకులం అవుతామండి అని ఒకసారి ఇలాగే ఒక అతను అడిగాడు నన్ను. ఒకరికి ఎవరికో మంచి జాబు రావాలి, నువ్వు వెళ్ళి అడ్డం పడ్డావు. వారికి రావడం ఏమిటి, ఆ జాబు మన వాళ్ళకి ఎవరికో ఇప్పించేద్దాం, లేకపోతే నేనే చేసేస్తాను, లేకపోతే వాళ్ళకి ఏదో ఇప్పుడు కొన్ని ఆఫీసెస్లో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. అంటే ఏమిటి, ఒక వ్యక్తి సిన్సియర్గా పనిచేస్తూ ఉంటాడు, ఈ వ్యక్తి చెప్పిన మాట ఏదో వినడు, కక్ష కట్టేసుకొని అతనికి ప్రమోషన్ వస్తుంది అనుకుంటే, లేకపోతే ఇంకోటి ఎక్కడికో జాబ్కి కోసం ఏ విదేశాలకు పంపిస్తారనో, ఇంకోటి ఏదో అనుకుంటే వీళ్ళు అడ్డం పడిపోతారు. ఏమండి, ఆ పర్సన్ మీరు ఎంచుకున్నారు ఏమిటి, హీఈస్ నాట్ టాలెంటెడ్ ఆర్ షీఈస్ నాట్ టాలెంటెడ్, కొంచెం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి అని ఇలాగ చెప్పేసి వాళ్ళకి ఏదైతే కర్మపరంగా ఎదగాలో, అంటే కెరియర్ పరంగా ఎదగాలో, ఎదిగేటువంటి దాన్ని వీళ్ళు అడ్డంపడి పాడు చేసేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు, గుర్తుపెట్టుకోండి. లేదా ముసలి వాళ్ళని, ఏజ్డ్ పర్సన్స్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు హెల్ప్ చేయమంటే వాళ్ళ హెల్ప్ చేయలేకపోవడం. అదేవిధంగా మీకు ఒక మంచి జాబ్ ఉంటే కూడా కొంతమంది నేను చూస్తున్నా ఈ మధ్య, ఇక్కడికి వెళ్ళి అసలు ఏ పని చేయలేదు సార్, అసలు మంచి డబ్బులు వస్తున్నాయంటాడు. అక్కడ మరి ఎందుకు అంటే, ఏం చేస్తాం సార్ అంటుంటాడు. అంటే ఏమిటి, నీకు ఒక కంపెనీ నువ్వు నీ టాలెంట్తో అభివృద్ధి తీసుకొస్తావని నమ్మి నీకు శాలరీ ఇస్తుంది. 50,000, 1,00,000, 2,00,000, 5,00,000 ఎంతో కొంత ఇస్తుంది మంత్లీ. నువ్వు ఆ సక్రమంగా ఆ పని చేయకపోతే, వాళ్ళకి న్యాయం చేయకపోతే, నువ్వు ఒక వర్క్ దగ్గర, అది శని దోషంగా మారుతుంది. ఇట్స్ ట్రూ. ఇది మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం. అంటే శని కర్మకారకుడు కాబట్టి, ఉద్యోగానికి కారకుడు కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందిని ఇస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికైనా ఉద్యోగం లేని వ్యక్తికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. నీ ఉద్యోగంలో నిబద్ధతతో ఉండాలి. తోటి కొలీగ్స్తో అనవసరంగా కొంతమంది ఏం చేస్తారంటే, అందరూ ఉంటారని కాదు, కొంతమంది ఉంటారండి, ఎప్పుడూ కొలీగ్స్ గురించి ఇంకోళ్ళ దగ్గర బ్యాడ్గా చెప్పడం, ఆ బ్యాడ్గా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇది చాలా 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 బ్యాడ్ థింగ్. ఇటువంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. ఇటువంటి వాటి వల్ల కూడా ఇబ్బంది మనం శని భగవానుడి ద్వారా తెచ్చుకుంటాము. నూనె దానంగా ఇవ్వండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఎవరికైనా పని కల్పించండి, బీదవారికి అన్నము, బట్టలు ఏమైనా పంచిపెట్టండి. శనివారాలు ముఖ్యంగా మొత్తం తైలం రాసుకొని చక్కగా అభ్యంగ స్నానం అంటారు, అంటే తల స్నానం చేయండి. స్త్రీలైతే శిరస్నానం వరకు కంఠస్నానం వరకు చేయొచ్చు, శిరస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇవి చేస్తూ బెల్లము గోవుకు తినిపించండి. బెల్లముతో చేసిన పదార్థాన్ని గూడాన్నము అంటారు. అమ్మవారికి నివేదన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి బలము సరిగ్గా లేదు, అందుకే ఇలా జరుగుతుందనే విషయం తెలియక పక్క వాళ్ళ మీదో ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. కానీ జన్మజాతకంలో పూర్తిగా ఉంటుంది మీకు సంబంధించింది. అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది. మీరు ఇప్పుడు చేసుకునే కర్మ ద్వారానే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా అంటే, ఒక వ్యక్తి సరిగ్గా ఎదగలేకపోతున్నాడు, అనారోగ్య బాధలు పడుతూ ఉన్నాడు, గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే లగ్నం పాడైందని అర్థం. అక్కడ ధనపరంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే కుటుంబ స్థానం అయినటువంటి 2వ స్థానం, ధనస్థానము కుటుంబ స్థానం అయినటువంటి ధనాధిపతి పాడయ్యాడు, శుక్రుడు పాడయ్యాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి.
ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా అవ్వట్లేదంటే మూడో అధిపతి పాడయ్యాడు లేదా బుధుడు పాడయ్యాడని తెలుసుకోవాలి. గృహం కొనుక్కోలేకపోతున్నాము, గృహం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు చతుర్థాధిపతి సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా సంతానానికి పంచమాధిపతి, వివాహానికి సప్తమాధిపతి శుక్రుడు, ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయంటే అష్టమాధిపతి, పెద్దల యొక్క సపోర్ట్ లేదు లేదా గైడింగ్ సరిగ్గా లేదంటే భాగ్యాధిపతి సరిగ్గా లేదని. ఎందుకంటే భాగ్యం అదేంటి, పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. దాన్నే భాగ్యం అంటారు. 9వ స్థానం తండ్రి స్థానం అంటారు. అందుకే చూడండి, ఎవరికైనా తండ్రి బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఇది సపోర్ట్ని అందించగలుగుతాడు. కాబట్టి అది అలా ఏంటంటే మీ కెరియర్కి దశమాధిపతి, మీ లాభాలకి లాభాధిపతి, మీ ఇన్వెస్ట్మెంట్స్ని 12th హౌస్లో చూసుకోవాలి. అంటే ఏమిటి, ఎందుకండి ఈ భావాలు ఇలాగ పనిచేస్తున్నాయంటే ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్. మనం చేసినటువంటి పుణ్యము పాపము వాటి ద్వారా ఆ ఫైల్స్ స్టోర్ చేసుకుంటూ మనకు మరలా ఇస్తూ ఉంటాయి. మనం ఎలా అయితే ఒక బ్యాంకులో వెళ్ళి ధనాన్ని డిపాజిట్ చేస్తే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకున్నట్టుగా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివృద్ధి, ఇవి చెప్తూ ఉన్నాం మనం. లేదా అప్పులు ఉన్నాయంటే ఓం అపర్ణాయ నమః అని చేసుకోండి అని. లేనట్లయితే ఉద్యోగం రావట్లేదంటే ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి అని చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మంత్రము సాధన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, కంప్లీట్గా ఇప్పుడు ఉద్యోగం కోసం చేస్తున్నారు, ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి, మీరు చేసేటువంటి జాబ్ ప్రెమిసెస్ ఏదైతే ఉందో అది, సుపీరియర్ పర్సను, ఆ కంపెనీ, అదంతా కూడా అమ్మవారి స్వరూపం, ఈశ్వర స్వరూపంగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పూజ గదిలోనో లేకపోతే ఆ అర్ధగంట 40 నిమిషాలు గంట సేపు చేసే మంత్రం మాత్రమే అమ్మవారు కాదు. ఇది అమ్మవారి అనుగ్రహం. జాబ్ కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరు చేస్తారో సమస్తం ఈశ్వరమయము, అమ్మవారమయము, ఆ యొక్క విష్ణుమయము, మీరు ఏ దేవతా స్వరూపం అనుకుంటే ఆ యొక్క మయంగా ఉందని భావిస్తారో, దానిలో ఆనందంగా ఆ యొక్క ఆనందంలో మీరు ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో, సమ్టైమ్స్ ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది, రాదని కదా, నాకు కూడా వస్తుంది చిరాకు. సమ్టైమ్స్ అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో కావాలని చిరాకు పెట్టడం కాదు, మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం, స్ట్రెస్ అవుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, లేకపోతే వెక్స్ అయిపోతూ ఉంటాం. కానీ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం. ఇది లైఫ్లో పార్ట్. ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆవేశపడమని కాదు, ఎప్పుడు చిరాకు పడము, మనం ఒక బుద్ధుల్లా ఉంటామని కాదు. ఈ లైఫ్ యొక్క జర్నీలో ఇవి జరుగుతూ ఈ రకం వెళ్తూ ఉంటుంది. అయితే మీరు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చేసేటువంటి మంత్ర సాధన మాత్రమే కాకుండా నిత్యము చేసే ఎవ్రీ సెకండ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మీరు అమ్మవారిగా భావించండి. ఇది యాక్చువల్ ఆరాధన, అమ్మవారి చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన ఇది. ఇలా మీరు చేశారా, ప్రతి దాన్ని అమ్మవారి స్వరూపంగా, ఈశ్వర స్వరూపంగా చేస్తూ ఆస్వాదిస్తూ ఒక భక్తి భావంతో, ఒక ఎంజాయ్ భావంతో, ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్న భావంతో, బికాజ్ ఆఫ్ ఆల్వేస్ ప్రతిదీ నేచరే చేశారా, మీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఇట్స్ ట్రూ. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇది అనుసరించి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.